సకల ఆశీర్వాదాల కారణభూతుడాన్ని కొందనాలు ప్రభా. ప్రతికూల పరిస్థితిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్థుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ లైవ్ వీక్షిస్తున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. వర్తమానంలోకి వెళ్దాము. దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు, మనలో ఆయన ఎక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాడు అనే విషయం మీద ఈరోజు మీకు వర్తమానం అందిస్తాను. దేవుడు మనలో ఒక రోజుని సొలొమోను ఒక గొప్ప దేవాలయం కట్టించాడు, పెద్ద మందిరాన్ని కట్టించాడు. అలాంటి మందిరము ఎవరు కూడా కట్టించలేరు వాస్తవానికి. అలాంటి సుందరమైన మందిరాన్ని కట్టించాడు. కట్టించి ఆ మందిరంలోకి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడు. ఏంటయ్యా ఆయన చేసిన ప్రార్థన అంటే, దేవా, మనుషులు కట్టే హస్తకృత్యములలో నీవు నివాసము చేయలేవు, అది నువ్వు చేస్తావని నేను ఇది కట్టలేదు. అయితే నువ్వు కోరుకున్నది ఒకటి ఉందని నాకు తెలుసు, అదేంటంటే మానవ హృదయం. దేవుడు, ఆ మహా గొప్ప దేవుడు గొప్ప గొప్ప మందిరాల్లోనో గొప్ప గొప్ప కట్టడిల్లోనో గొప్ప గొప్ప స్థితిగతులు కలిగిన చర్చెస్లోనో ఆయన నివాసం చేయాలని కోరుకోవట్లేదు. ఎక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన? నీ హృదయం అనే ఇంటిలో ఆయన నివాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. నేను ఒక ప్రశ్నతో వాక్యం ప్రారంభిస్తాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. ఈ విషయంలో యేసయ్య మనలో నివాసం చేస్తున్నాడా? యేసయ్య మనలో నివాసం చేస్తే మన ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది? ఆయన మనలో నివాసం చేయకపోతే మన ఆత్మీయ జీవితం ఎలాగుంటుంది అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. దేవుడు నీ ఆస్తిని అడగట్లేదు, నీ వెండి బంగారం ఆయన అడగట్లేదు, నీ మేడ మిద్దులు ఆయన అడగట్లేదు. కేవలం ఆయన కోరుకున్నది ఏంటంటే, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఎందుకు అడుగుతున్నాడు ప్రభు హృదయాన్ని? హృదయంలో ఆయన నివాసం చేయాలని. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి లక్షలాది మంది విడిపించబడ్డారు కదా. విడిపించబడిన తర్వాత మోషేతో కూడా ఇదే చెప్పాడు ఆయన. మోషే, ఈ నా ప్రజల నిమిత్తము ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి. ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక మందసం ఏర్పాటు చేయి. ఆ మందసములో నేను ఉంటాను. అంటే వీరి మధ్యన నేను నివాసం చేస్తాను. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో నేను ఉంటాను, నేను నడుస్తాను. మెట్టుకు వారితోనే నేను ఉండాలి అని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ దేవుడు అనబడిన వారు ఎక్కడుంటారంటే ప్రత్యేకమైన స్థలంలో ఉండడానికి ఇష్టపడతారు. మనమే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆరాధన చేయాలి, కానీ వాళ్ళ పొరపాటున మన దగ్గరికి రాదు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? మీ దగ్గరికి నేను వస్తాను. మీరు బస్ ఛార్జీలు పెట్టుకుని మీరు అంత దూరం వెళ్ళవసరం లేదు, ఫ్లైట్ టికెట్లు పెట్టుకున్నంత దూరం మీరు వెళ్ళవసరం లేదు. ఏదో అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటానని మిమ్మల్ని నేను భ్రమపరచట్లేదు. ఏమంటున్నాడు ఆయన? నేనే మీ వద్దకు వస్తాను, నేనే మీతో నివాసం చేస్తాను, నేను మీ మధ్యలో ఉంటాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఒక రూపాయి ఖర్చు లేదండి నిజంగా. ఈ విషయంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. చూసారా? మందిరంలో నివాసం చేస్తానని అనట్లేదు. మందిరం ఎందుకంటే ఆరాధన చేయడానికి, ఇది జస్ట్ అంతే, వాక్యం వినడానికి అంతే. ఎందుకంటే అందరూ ఒక దిక్కున కూడుకుంటే బాగుండేది అనే ఒక ఉద్దేశం తప్ప మరొకటి ఏదీ లేదు. నిజంగా నా దేవుడు గొప్ప దేవుడు కనుక ఈరోజు హృదయం గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే హృదయము అన్నిటికంటే
మోసకరమైనది, అది బహు వ్యాధి కలిగింది. చూడండి, హృదయానికి ఉన్న గుణం ఏంటంటే మోసం చేసే గుణం ఉందంట. ఏ గుణం ఉందో హృదయానికి? మోసం చేసే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి కలిగినది. నేను అంటాను, ప్రభు ఈ మోసకరమైన హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడా? వస్తాడా? మీరే ఎవరైనా మీ స్నేహితులు మిమ్మల్ని బాగా నమ్మించి మోసం చేశారనుకో, వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారా? వారితో కలిసి భోజనం చేస్తారా? వారితో కలిసి ప్రయాణం చేస్తారా? చేయరేమంటారు మీరు? అసహించుకుంటారు, దూరం పెడతారు వాళ్ళని. అవునంటారు కదా? ఒకవేళ వాళ్ళకి మీకు ఎదురుపడినా తలదించుకుని వెళ్ళిపోతారు. ఒక మనుషుడు మనమే అలాంటి ఆలోచన చేస్తే, సర్వోన్నతుడు దేవుడు ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. అంటే ఇంతకీ హృదయంలో ఏం కోరుకుంటున్నాడైనా? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. హృదయంలో ఏం కోరుకుంటున్నాడైనా? నీతిని కోరుకుంటున్నాడు. హృదయంలో ఏం కోరుకుంటున్నాడైనా? యథార్థతను కోరుకుంటున్నాడు. యథార్థతను కోరుకుంటున్నాడు. ఈ హృదయంలోకి ఆయన రావాలంటే నేను మీకు చెప్తున్న 100కు 100 రూపాయలు మన హృదయంలో యేసయ్య ఉన్నాడా లేదనేది మీరే నిర్ధారణ చేసుకోండి. ఈ హృదయంలో యేసయ్య ఉంటే నీ ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆయనే మనతో ఉంటే ఇంకా మన కొదువేమని చెప్పండి. అందుకని ప్రభు ఏమంటాడంటే, తలుపు యొద్దకు వెళ్ళి నేను తడుతూ ఉన్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీస్తే వారితో నేను నివాసము చేస్తాను, వారితో నేను భోజనము చేస్తాను, వారితో నేను కూర్చుంటాను, వారితో నేను మాట్లాడతాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన మధ్యలో, మనలో, మన ఇంటిలో, మన హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అసలు దేవుడు మన దగ్గరికి ఎందుకు రావడలేకపోతున్నాడు? మన హృదయం ఎందుకు నివాసం చేయలేకపోతున్నాడు? అసలు మన హృదయంలో ఏముంది? మన హృదయంలో ఏముంది చెప్పండి. మన హృదయంలో వ్యక్తిగతంగా మీరే చెప్పండి. మన హృదయంలో ఏముంది అనేది మిమ్మల్ని నేను అడిగితే మీరు ఏదైతే చెప్పొచ్చు. కానీ బైబిల్ నుంచి ప్రతి రిఫరెన్స్ నేను చూపిస్తాను, నెమ్మదిగా మీరు రాసుకోండి. అసలు హృదయంలో ఏముందో, హృదయంలో ఎందుకు అయినా మన హృదయంలోకి రావట్లేదో ఈరోజు మీకు బట్టబయలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక రోజుని ఎలీషా ప్రవక్త దగ్గరికి తన శిష్యుడే ఒక ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత శిష్యుడి భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా మేము అప్పులైపోయాము, నా భర్త నీ దగ్గరే ఉండేవాడు, నీకు పరిచర్య చేస్తూ ఉండేవాడు, మీరందరూ కలిసి పరిచర్య చేశారు, బహు భయభక్తులు కలిగిన వాడు, వాస్తవం అదంతా. అయితే ఆయన చనిపోయాడు, చనిపోతూ అప్పులు మా మీదేసిపోయాడయ్యా అని చెప్తుంది. చెప్పినవంటే ఎలీషా మారుమాట మాట్లాడుకుని అంటాడు, అమ్మ నీ ఇంటిలో ఏముంది అని అడిగాడా లేదా? ఏమన్నాడు ఎలీషా? అమ్మ నీ ఇంటిలో ఏముందని అడిగాడు. ఆమె ఏం చెప్పింది తెలుసా? అయ్యా నా ఇంటిలో నూనె బుడ్డు ఉందని చెప్పింది. నూనె ఉంది నా ఇంటిలో, నూనె కుండ ఉంది నా ఇంటిలో అని చెప్పింది ఆమె. ఈరోజు పరమ ఎలీషా అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నేను అడుగుతూ ఉన్నారు, అమ్మ నీ హృదయం అని ఇంటిలో ఏముంది? మన హృదయంలో ఏముందని ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు నిజం చెప్పావనుకో, ఆయన ఏం చేస్తా తెలుసా? నీ హృదయంలోనికి వచ్చే చెడుతనం అంతటిని కూడా తీసివేస్తాడు. ఈరోజు హృదయం గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడొక్కడను లేడు. చాలమ్మ, ఇక్కడ మొట్టమొదటిగా మీరు ఆలోచన చేస్తే బుద్ధిహీనుడు ఏమనుకుంటాడట? తన హృదయంలో ఏమనుకుంటాడట? దేవుడు లేడు, దెయ్యము లేదు అని నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు. వాడు ఎవడాడు? బుద్ధిహీనుడు. చాలామంది ఏమంటారు తెలుసు? కొంతమంది బుద్ధిహీనులు మీకు కూడా కనబడుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడా? ఒకవేళ దేవుడు ఉంటే మాకు చూపించండి అని అంటారా లేదా? ఆడు బుద్ధిహీనుడా బుద్ధి కలిగిన వాడా? అప్పుడు మీరు కూడా ఏమనాలంటే, అయ్యా దేవుడు ఉండలేదు నిరూపిస్తాను అని చెప్పాలా. సరే నిరూపించి అంటారు. ఒక్కసారి నీ మెదడులో, నీ బుర్రలో
నీ తలకాయలో మెదడుందా లేదా అని మీరు అడగాలి. నా దాంట్లో ఉంది అని అంటే నేను ఎలా నమ్ముతాను? చూపించు. ఏమనాలి మనము? చూపించాను అనాలా. చూపించమంటే ఆడు ఏం చేయాలా? తల బద్దలు కొట్టుకుని మనకు చూపించాలి. అలా చేస్తాడు వాడు? చేయలు. రెండోది ఏంటి తెలుసా? గాలి ఉంది అని నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను, చూపించాను మనం కూడా అడగాల. బుద్ధిహీనుడు ఏ కాడికి ఏం చెప్తాడంటే దేవుడు లేడని. దేవుడు లేకపోతే ఈ సృష్టిని ఎవరు సృష్టించారు చెప్పండి? ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ కూడా ఎవరు కలగజేశారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. బుద్ధిహీనులు మాట్లాడే మాట దేవుడు లేడని అంటే ఎందుకంటారు ఆ మాట? ఆ కింద మాటలు ఏమో తెలుసా? వారు చెడిపోయిన వారు. అది అక్కడ క్లారిటీగా కూడా ఇచ్చాడు అక్కడ ప్రభు. ఏమంటాడు? అలా చెడిపోయిన వారు, వారు అసహ్య కార్యములు చేయవారు, వారు మేలు చేయరు, ఒక్కడూ లేడు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తారంటే దేవుడు లేడని. ఎందుకని? దేవుడు ఒకవేళ వాళ్ళలో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారా? త్రాగడానికి వెళ్తారా? పాప కార్యాలు చేస్తారా? చేయరు. బుద్ధిహీనుడు మాట్లాడుకునే మాట ఇది, దేవుడు లేడు అని చెప్తూ ఉంటారు. అసహ్య కార్యములు చేయవాడు అందరూ కూడా బుద్ధిహీనులే. వాళ్ళు మంచి వాళ్ళకి తెలియదు కనుక మొదటిగా బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్తూ ఉంటారు. రెండోది యెషయా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే అష్షూరు రాజు, ఎవరైనా అష్షూరు రాజు హృదయపు గర్వమును బట్టి నేనేం చేశానంట, అతన్ని నేను శిక్షించేదని అని అంటున్నాడు. ఒకటి, బుద్ధిహీనుడు ఏమనుకున్నా తన హృదయంలో దేవుడు లేడని చెప్తున్నాడు. ఒకటి మొదటిగా. రెండవదిగా చూస్తే మనం అష్షూరు రాజు ఏమన్నాడంటే తన హృదయంలో ఏం పెట్టుకున్నాడు? గర్వం, అహంకారం ఉందా తన హృదయంలో. అంటే హృదయంలో ఎప్పుడైతే మన హృదయంలో గర్వం ఉంటుందో ప్రభు మనల్ని ఇష్టపడ్డు, ప్రభు మన ఇంటికి రాడు, ప్రభు మనతో మాట్లాడు, ప్రభు మనల్ని దీవించడు. అవునంటారా కాదంటారా? ఏ హృదయంలో కూడా గర్వం పని చేయకూడదు. సామెతలో ఉంది కదా, గర్వం ముందు ఏం నడుస్తుంది? నాశనమే నడుస్తుంది. నీ ఉద్యోగాన్ని బట్టో, నీ చదువుని బట్టో, లేదా నీ వ్యాపారాన్ని బట్టో, లేకపోతే నీకు కలిగిన స్థితిని బట్టో, లేక కలిగిన నీకు ఐశ్వర్యంను బట్టో, కలిగిన మేడమిద్దులను బట్టో, వెండి బంగారాలను బట్టో, తెలివిని బట్టో మనం అతిశయపడనే పడకూడదు. మనం అతిశయించేదల్లా ఒకటే, దేవుని సిలువ యందు తప్ప దేని యందు మనము అతిశయించకుండా ఉందుముగాక. చూడండి, మన హృదయంలో గర్వం ఉండకూడదట. గర్వం ఉంటే ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఈ అష్షూరు రాజు గర్వపు మాటలు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? హిజ్కియా రాజుతో మాట్లాడాడు. అంటాడు, నేను రేపు పొద్దున నీ ఇంటి మీదకి వస్తా, నీ రాజ్యం మీదకి వస్తా, నీ దేశం మీదకి వస్తా, ఎవడు అడ్డుకుంటాడో నేను చూస్తా. ఎన్నో రాజ్యాలు నేను జయించాను, ఎంతో రాజులు నేను జయించాను, ఎంతోమంది నా పేరు చెప్తే గడగడ వణుకుపోతూ ఉన్నారు అని ఎలాంటి మాటలు మాట్లాడాడంటే నిజంగా ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథంలోని మాటలు ఉంటాయి. విచ్చలవిడితనంగా మాట్లాడాడు, పొగరెక్తిన వాడిగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ మాటలన్నీ తన మనసులో పెట్టుకుని ఎక్కడ చెప్పకుండా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయగా తెల్లవారుతుండగా ఏం జరిగింది తెలుసా? ఒక దూత పరలోకం నుంచి దిగి వచ్చి అష్షూరు దండంతటిని కూడా, అష్షూరు రాజ్యం అంతటిని కూడా, సైనికులందరినీ కూడా సంహరించి వేశాడు. ఒక మాట, ఆ మాట మీరు చదవండి ఒకసారి, చెప్తాను నీకు. అది యెషయా గ్రంథము 31:8. అదే యెషయా గ్రంథం 31వ అధ్యాయము. అది చూడండి, నరుని కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలిపోయారు, మనుషుని కాని కత్తిపాలగుదురు. చాలు, ఖడ్గం ఎదుటి నుండి వాళ్ళు పారిపోయేదురు. చూసారా? ఇక్కడ ఇందాక పొగరబోతు మాటలు మాట్లాడాడు కదా ఈ అష్షూరు రాజు. తన సైన్యాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి మాట్లాడాడా లేదా? ఇక్కడ ఏం చేశాడు దేవుడు? మనుషుని కాని ఖడ్గం అంటే ఏది చెప్పండి? అదేంటి తెలుసా? దేవదూతలు ఒక ఖడ్గమును తీసుకొచ్చి ఏం చేయాలి తెలుసా? 1,85,000 మంది రాత్రే హతము చేశారు. చూసారా?
దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒకవేళ ఈ వాక్యము దేవుడు మీకు ఎందుకు వినిపిస్తున్నాడంటే, ఒకవేళ మన హృదయ గర్వాన్ని బట్టి మన ఇంటి మీదకి నాశనం వస్తుందేమో, సరైన ఉద్యోగం లేక, సరైన వ్యాపారంలో అభివృద్ధి లేక, కుటుంబంలో అభివృద్ధి లేక, చేతి పనుల అభివృద్ధి లేక మనం ఒకవేళ ఈ రీతిగా కూలిపోతూ ఉన్నామేమో. కారణం ఒకటే, గర్వం. ఆ గర్వాన్ని మధ్యాహ్నం మందు నా దేవుడు అంటాడు, నీలోంచి తీసివేసి, అప్పుడు నేను నీ వద్దకు వస్తాను, నేను నిన్ను దీవిస్తాను. మొదటిగా బుద్ధిహీనులు తన హృదయంలో దేవుడు లేడని మాట్లాడతారు. రెండోదిగా ఏం చూసాం మనము, హృదయపు గర్వం. గర్వం ఉంటే ఏం చేయ తెలుసా, ఆకాశము ఎత్తడిగాను భూమి ఇనుముగా మార్చబడుతుందట. గర్వం చాలా భయంకరమైనది. ఈ గర్వబోతు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ఒక దూతలో ఒక దూత. ఆ దూత గర్వాన్ని బట్టి ఎక్కడి నుంచి కింద పడ్డాడు, పరలోకం నుంచి పాతాళంలోకి తొయ్యబడ్డాడు. కారణం ఏంటి తెలుసా, గర్వం. గర్వం ఉందా, ఉద్యోగం నుంచి నేను తొలగిపోతావు, నువ్వు పట్టణం లేకుండా నువ్వు నాశనానికి వెళ్ళిపోతూ ఉంటావు. గనుక మనలో గర్వం అనేది పొరపాటున ఉండకూడదు. తర్వాత మాట త్వరగా చెప్తాను చూడండి. అదే కీర్తన గ్రంథం 28:3 కూడా చూడండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, హృదయంలో ఏం పెట్టుకున్న, హృదయం ఏం పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, దుష్ట ఆలోచన మన హృదయంలో పెట్టుకుని ఏం చేస్తామంటే మనము అది ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు అందరూ వర్తిస్తుంది ఈ మాట. హృదయంలో ఒకటి పెట్టుకుని మన పొరుగు వారితో ఏం మాట్లాడతాం, మనము సమాధానంగా మాట్లాడతామట. చాలాసార్లు మనం మాట్లాడతాం లేదు ఈ విషయంలో. వాడంటే మనకు ఇష్టం ఉండదు, వాడంటే మనకు పగ, వాడంటే మనకు ద్వేషం, వాడంటే మనకు అసూయ. అయినప్పటికీ కూడా పాస్టర్ గారు ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకుంటాడో, సంఘబిడ్డలు ఏమనుకుంటారో అన్నట్టుగా ఇక్కడ 2 చేతులతో వందనాలు చెప్తావు, కానీ లోపల నీకు ఏముంటుంది, దుష్ట ఆలోచన. ఈ దుష్ట ఆలోచన ఎంత భయంకరమైనది మీకు చెప్తాను. ఇలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే సౌలు రాజు. సౌలు రాజు లోపల ఏం పెట్టుకున్నాడు, దుష్ట ఆలోచన పెట్టుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు, అసూయను పెంచుకున్నాడు. ఎందుకని, ఎవరి మీద పెంచుకున్నాడు, దావీదు మీద. ఎందుకని పెంచుకున్నాడు, రాజు అవ్వాలని కాదు. దావీదు ఎప్పుడు కూడా రాజు అవ్వాలని ఆశపడలా. ఎందుకు అసూయను పెంచుకున్నాడు చెప్పండి. ఎందుకు పెంచుకో, మీకు ఎవరికైనా తెలుసా? అందుకని మీరు వాక్యం బాగా వినాలి. నేను ఒక్కసారి చెప్పింది మీ హృదయంలో ప్రింట్ అయిపోలాగా చెప్తాను, వినండి. దావీదు రాజు మీద సౌలు ఎందుకు పగ పెంచుకున్నాడు చెప్తా. ఒక రోజుని గొలియాతు 40 రాత్రింబగళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని భయపెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అన్నలకి క్యారేజీ ఇద్దామని తన ఇంటిగా నుంచి క్యారేజీ తీసుకొస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఇష్టాసారంగా తుంచనాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అది దావీదుకి నచ్చల. దావీదు అంటాడు, ఇదిగో సున్నతులే నీ ఫిలిస్తీయుడు ఇజ్రాయేల్ ప్రజలను దూషించుట, అది ఎంతటి వాడు, ఏ పాటి వాడని వాడి మీద నేను యుద్ధానికి వెళతాను, వాడిని నేను చంపుతానని అంటాడు. అంటే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో సౌలు రాజు అన్నాడు, నా వస్త్రాలు ధరించుకో, నువ్వు వెళ్ళు, నా యుద్ధ వస్త్రాలు ధరించుకంటే అవి నాకు వాడికి పడదు, నాకు అవి వాడికి లేవు అన్నట్టుగా చెప్పి ఏం చేస్తాడు, వెళ్ళి తన దగ్గరున్న దాంతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత అక్కడ శత్రు చనిపోతాడు. శత్రు ఎవరు ఇంతకే, గొలియాతు చనిపోయిన తర్వాత ఆ యుద్ధంలో జయం పొందిన తర్వాత యెరూషలేము పట్టణానికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడున్న స్త్రీలు మామూలు కాదు కదా, ఏమంటారు వాళ్ళు, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. అంటే ఈయనకి 1000, దావీదుకు 10,000. ఆ మాట పట్టుకున్నాడు. ఆ చెవిలో పడింది. ఎవరి చెవిలో, సౌలు చెవిలో పడిన వెంటనే ఇంకా విషపు చూపు చూశాడట. ఏం చూశాడంట, విషపు చూపు. ఎందుకు చూడవలసి వచ్చింది, నువ్వు చేయలేని పని ఆ చిన్న వ్యక్తి చేశాడు. వీరెవ్వరూ చేయలేని పని ఆ యవనస్తుడు చేశాడు. దాన్ని సన్మానించడం పోయి ఏం చేశాడు,
విషపు చూపు. మనలో కూడా చూడండి, ఇక్కడ ఎవరైనా నేను పాట ఇచ్చాననుకోండి, లేదా ఆరాధన ఇచ్చాననుకోండి, చాలామందికి ఎవరికి ఈర్ష్య కలిగిద్ది తెలుసా? పాట రానోడికి ఏం తెలియదు పాపం. పాట రానోడు ఎప్పుడు కూడా పడతాడా? ప్రార్థన లేనోడు ఎప్పుడైనా ఈర్ష్యపడతాడా? సరిగ్గా పాపం అవగాహన లేనోడు ఏమని మీ మీద ఈర్ష్యపడతాడా? ఎవరు మీ మీద ఈర్ష్యపడేది? అయ్యో చెప్పండి అమ్మ. అన్యులా? కాదు, అన్నీ వచ్చినోడే. మీలాగా పాట పాడినోడే మీ మీద పగపడతాడు. మీలాగా వాక్యం చదువునోడే మిమ్మల్ని అంటే అసూయపడతాడు. అవునంటారా కాదంటారా? చూసారా సహోదరులు ఎలాంటి పరిస్థితి ఉందో? అదనమాట. అక్కడ విషపు చూపు చూపి లోపల పగ పెంచుకుని దావీదుని ఎలా హతం చేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. చివరికి బైబిల్ ఒక మాట రాయబడినది, మనుషుడా ఏది విత్తుతావో అదే కోస్తావు అన్నట్టు. ఏ ఈటుతో అయితే పరుగున చంపాలని ప్రయత్నం చేశాడో అదే ఈటి మీద పడి సౌలు రాజు చనిపోయాడు. పగ ఎంత పనిచేసింది చూసారా? ఇంకా ఒక విషయం చెప్తాను, ఒక సాక్ష్యం చెప్తాను మీకు చిన్నగా అర్థం కావడానికి. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఎక్కడ? కర్ణాటక ప్రాంతంలో. ఆ ఇంటి ముందు ఒక ఆయన ఉన్నాడట. ఈయనేమో ఇంటి యువతల ఆయన ఎదురు బుదురే ఉంటారు. ఏం జరుగుతుంది ఏందో తెలియదు కానీ వాళ్ళిద్దరు గొడవలు ఎప్పటి నుంచో పాత గొడవలు ఉన్నట్టున్నాయి. అలాగ గొడవలు తట్టుకోలేక ఒక రోజుని ఆ ఇంటి ముందైనా ఎక్కడికో పెళ్ళికి వెళ్ళాడట. ఇంటి బయట గేదెలను కట్టేసి వెళ్ళాడట. ఒక 2-3 రోజులు రాలేదంట. రాకపోయినప్పుడు ఎవరో పక్కింటికి ఆ గేదెలను అప్పగించి వెళ్ళిపోయాడు. ఈడు ఇవన్నీ గమనించి ఏం చేయడు తెలుసా? ఆ పగను అలుసుకోలేక ఏం చేయడు తెలుసా? ఆ గేదెని చిత్రహింసలు పెట్టాడట. చిత్రహింసలు పెడతామా? ఎలాగంటే ఎంత హింస పెట్టాడంటే గేదె చర్మాన్ని ఒలుస్తూ ఉన్నాడట. ఒక చెట్టుకి, పెద్ద చెట్టుకి కట్టేసి అటు ఇటు కదలకుండగా ఆ చర్మాన్ని ఒలిచిన తర్వాత వాడికి ఇంకా కసి తీరక ఏం చేయాలి తెలుసా? కారం తీసుకొచ్చి దాని మీద రుద్దాడట. చిత్రహింసలు పెట్టాడట. పెట్టిన తర్వాత అది అరిసి సొమ్మసిల్లిపోయి పడిపోయి చనిపోయింది. యజమానుడు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏందో, ఎవరు చేశారు ఇంత పాపానికి ఎవరు ఒడికట్టాడు అన్నట్టుగా తను బాధపడి తనను తీసుకెళ్ళి దూరంగా పారవేశాడు. పారవేసిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఏం జరిగింది తెలుసా? ఎవరైతే దాన్ని చంపాడో తన భార్య గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్ తీసుకువెళ్ళి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఈయన చాలా ఖుషీగా ఉన్నాడు. నా భార్య కొడుకుని కన్నదేమో, ఒక కూతురిని కన్నదేమో, అచ్చ నా పోలికలే ఉంటాయేమో, అచ్చ నాలాగే ఉంటుందేమో అన్నట్టుగా ఎంతో పరుగున డాక్టర్లు కౌరంపారంట. పరుగున వచ్చాడంట. వచ్చిన తర్వాత డాక్టర్లు ఎవ్వరు కూడా నవ్వట్లేదంట. అందరూ అదో రకంగా చూస్తున్నారంట మనోడిని. రిసెప్షన్ మొదలుకొని నర్సులు మొదలుకొని డాక్టర్ల వరకు ఏంటి అందరు ఎలాగున్నారేంటి ఏమైంది అని మెల్లిగా ఎవరు ఏం మాట్లాడతారని మెల్లిగా అలాగా తన భార్య దగ్గర ఉన్న రూమ్లోకి వెళ్ళాడంట. తన భార్య కూడా మాట్లాడట్లేదంట. తన భార్య కూడా ముఖం ఏదోలాగా పెట్టుకుందంట. ఏమైంది వీళ్ళందరికీ ఏంటి ఇలాగున్నారని దగ్గరికి వెళ్ళి ఎంతకే పిల్లని ఎత్తుకుందామని చూస్తే ఆ పిల్లడు రూపం ఎలాగో తెలుసా? గేదె రూపంతో పుట్టాడట. ఏ రూపంతో పుట్టాడు చెప్పండి? కాళ్ళు చేతులు అచ్చం ఒక గేదెకి ఎలాగుంటాయో, ఆ తలకి ఎలాగుంటుందో అలాంటి రూపంతో పుట్టాడట. ఒక్కసారి ఉలిక్కిపడి భయపడ్డాడట. అయ్యో ఏంటిది అని. దాని తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చి రొమ్ము కొట్టుకుని తన ఇంటి ముందున్న ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుగా నిజం చెప్పాడంట. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి పుట్టిన బాబు చనిపోయాడు. దాని తర్వాత కొన్నాళ్ళకి మళ్ళా మంచి బిడ్డను దేవుడు మళ్ళీ అనుగ్రహించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకు ఎవరి మీద మనం పగ పెట్టుకోవద్దు. పగ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? పాతాళానికి తీసుకువెళ్తుంది.
క్రైస్తవుడిగా మనం క్షమించే గుణం మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అంత హింసించినప్పటికీ కూడా ఆయన దూషించాడా? దూషణకు ప్రతి దూషణ చేశాడా? దెబ్బకు ప్రతి దెబ్బ కొట్టాడా? లేదే. ఏమన్నాడైనా? తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరిని క్షమించండి. 2, మన హృదయంలో మనము చూడండి, గర్వం ఉందా? నాశనం అయిపోతాం. ఇక్కడ ఈ మాట చూస్తే హృదయంలో పగ పెట్టుకోకూడదు, మళ్ళా పగ ఉండకూడదు. పగ ఏ రోజుకి ఆ రోజు మనం తీసివేసుకుంటూ ఉండాలి. సూర్యుడు అస్తమించే లోపు నువ్వు కోప్పడకూడదట. తెలుసా మీకు ఆ విషయం? కోప్పడకూడదు. వెంటనే రాజీ పడాలి. ఒకవేళ దూరంగా ఉన్నాడా ఫోన్ చేసి మనం రాజీ పడే వరకు ఉందము గాక. తర్వాత మాట కూడా చూడదాం. అదే కీర్తన గ్రంథము 28:3. క్షమించండి, మార్కు సువార్త 7:21. తర్వాత లోక సువార్త 21:34 కూడా చదవండి. మనిషి హృదయంలో నుండి 1 దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యను, వ్యభిచారము, లోభమును, చెడుతనమును, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకములను వచ్చును. ఎన్నున్నాయి చూడండి అక్కడ. మన హృదయంలో ఇన్నున్నాయి. వీటన్నిటిని కూడా ఈ యొక్క మధ్యాహ్న సమయమందు దేవుడు మనతో హెచ్చరిస్తూ మాట్లాడితే ఇవన్నీ నీలో తీసివేసుకో, ఇవన్నీ విడిచిపెట్టు, అప్పుడు నేను ఈ హృదయంలోకి వస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మనలో ద్వేషం ఉంది. ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కోట్ చేసుకోండి. వీటి మీద మీరు చేయి పెట్టుకుని ప్రార్థన చేయండి. దేవా, ఇవి నాలో ఉన్నాయి, నేను తీసివేసుకోవడం నాకు సహాయం చేయమని. తర్వాత 2వదిగా చూస్తే అదే లోక సువార్త 21:34 కూడా చూడండి. ఇది చూడండి, మరి విచిత్రంగా ఉన్నాయి. ఇవి కూడా అవి సరిపోగా మన హృదయంలో ఇంకేమున్నాయంట? ఇవి కూడా ఉన్నాయంట. తిండి వల్ల ఏమొస్తుంది? మత్తు వస్తుంది. మత్తు వల్ల ఏమవుతుంది? అవుతారు. మళ్ళీ చదివాను, ఒక నిమిషం అమ్మ. ఇప్పుడు 1 తిండి వల్ల నెక్స్ట్ జరిగేది ఏంటి? మత్తు ఎక్కువ అవుతుంది. మత్తు ఎక్కువైన తర్వాత పడుకుంటాడు, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన తర్వాత ఎప్పుడు లెగిస్తాడో వాడికి తెలియదు. వాడు నెక్స్ట్ ఏమవుతుందో సోమరపోత అయిపోతాడు. అవునా? ఇప్పుడు దావీదు పాపంలో పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తిండే. మీకు తెలుసా? దావీదు పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? తిండి త్రాగడం. ఎందుకంటే యుద్ధ భూమికి వెళ్ళాలి మనోడు. వాస్తవానికి యుద్ధానికి వాళ్ళని పంపి మనోడు ఏం చేయాలి? ఇంటికాడ ఇంకా రోజు ఏమి వెళ్తాలి యుద్ధానికి, ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే, మనలో వాళ్ళని పంపిద్దాంలే అన్నట్టుగా శుభ్రంగా, మరి ఏమేమి బిర్యానీ వండించుకుంటే నాకు తెలియదు కానీ నన్ను అడగొద్దు, కానీ దావీదుని అడగండి. శుభ్రంగా వండిపించుకున్నాడు, శుభ్రంగా తిన్నాడు, తాగిన తర్వాత శుభ్రంగా పడుకున్నాడు. ఎప్పుడు పడుకున్నాడో తెలియదు, ఎప్పుడు లేచాడో తెలీదు. చివరికి ఎప్పుడు లేచాడంటే మనోడు ఎప్పుడో మధ్యాహ్నం మాట లేచాడు, 5-6 గంటలు లేచాడు. లేచిన తర్వాత సరదాగా ఇంకా ఇప్పుడు అరగపోతే మనం ఏం చేస్తాం? నెక్స్ట్ ఏం చేస్తారా? అరగపోతే ఏం చేస్తారు? చూసారా? వాకింగ్ చేస్తారా లేదా? ఇప్పుడు మనలాంటి వాళ్ళ మీద వాకింగ్ చేస్తాం. అలాంటి రాజులు వాకింగ్ చేస్తారా? వాళ్ళు ఎక్కడ వాకింగ్ చేస్తారు? మేడగది మీద. దావీదు ఏం చేశాడు? అలాగే మేడగది మీద వాకింగ్ చేస్తా అటు ఇటు చూస్తే అంతే. దాని తర్వాత స్టోరీ మీకు తెలుసు కాబట్టి ఇంకా నేను చెప్పవసలే. చూశాడు, మోహించాడు, పిలిపించాడు, పాపం చేశాడు, దాని తర్వాత అనుభవించాడు. తిండి వల్ల ఏం జరిగిద్దంట? నెక్స్ట్ మత్తు కలిగిస్తుంది. తర్వాత ఇప్పుడు చదువమ్మా. ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము. ఈ ఒక్క మాట చెప్తాను నేను. ఐహిక విచారం వల్ల ఏం జరిగి తెలుసా? మందం వస్తుంది లేదా? అందుకకి వచ్చి చాలామంది ప్రార్థన చేయరు, పాటలు పాడరు, మందంగా ఉంటారు. ఎందుకని? ఐహిక విచారం. దాని తర్వాత చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీ విషయమే మీరే
జాగ్రత్తగా. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రభు రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే వ్యక్తిగతంగా నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా అప్రస్తుతం. నీ వ్యక్తిగత నీ అంతటి నీవే సిద్ధపడాలి అని అర్థం ఈ మాటకి. అవునా కదా? నీ భార్య భక్తిపరురాలా అయితే మంచిదే, నువ్వు కూడా అలా భక్తిపరుడుగా ఉండాలి. నీ పిల్లలు కూడా ఆ రీతిగా తయారు చేయాలి. ఇది ఎవరికైనా వ్యక్తిగతంగా సంబంధించింది. ఎందుకంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ, నీ అంతటి నువ్వే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బహు సమీపంగా ఆయన రాకడ ఉన్నది. మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకంటే ఆ గడి ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆ గడి ఎలాగొస్తుంది అని అంటే దొంగలాగా వస్తుందట, దొరలాగా కాదు. దొరలాగా వస్తే మనం అందరం సిద్ధపడవచ్చు. కానీ ఏమంటున్నాడు అక్కడ, దొంగ చెప్పొస్తాడా చెప్పకుండా వస్తాడా? ఏ టైం అవుతాడు? ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి, ఇప్పుడు చర్చకొచ్చేసారు, మీ ఇంటికి నాకు తెలిసి బీరువాలో డబ్బులు బంగారం ఉండుంటాయి. ఇప్పుడు మీ మనసు అంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు బీరువా దగ్గరే ఉంటుందా ఉండదా? ఏమో మధ్యాహ్నం కూడా ఈ మధ్యన పడుతున్నారు. ఎవరో బయట వాళ్ళగా, ఎవరో కాదు, మన ఇంటి దొంగలే. ఇంటి దొంగలు ఉంటారు తెలుసా మీకు? ఇంటి దొంగలు ఉంటారు, ఈది దొంగలు ఉంటారు లేదా? ఎక్కువ శాతం బంగారాలు పోతున్నాయి అంటే, బీరువాల్లో కూడా పోతున్నాయి అంటే ఎవరో కాదు, మన ఇంటి దొంగలే. కనుక జాగ్రత్తగా ఉండాలి మనం. దొంగ వచ్చినట్లుగా ప్రభు రాకడ వస్తుందట. అంటే ఈ మాటను బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే, దొంగ సర్వసాధారణంగా మీకు తెలిసిన అవగాహన బట్టి మీరు చెప్పండి, దొంగ ఎప్పుడు వస్తాడు? అయ్యో అంతేనా? అందరు నిద్రపోయిన తర్వాత వస్తాడు. అంటే నిద్రపోయిన తర్వాత ఓకేలే, చాలామంది నిద్రపోరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది ఎప్పుడు బాగా ఇంక అందరూ ఒక్కసారి మొత్తం మన పట్టణం అంతా ఒకసారి నిశ్శబ్దం అయిపోయేది ఎప్పుడు? అది 3 గంటలకి, 3 లేదా 4 ఆ సమయంలో అందరూ ఇంకా నిద్రపోతారు. ఇక అదే బాగా నిద్రపట్టే సమయం కూడా. ఆ సమయంలో ప్రభు వస్తాడు. అందుకనే చాలామంది క్రైస్తవుడు మీరు లేచి 4 గంటలకు ప్రార్థన చేయని అని ఎందుకు చెప్తారు తెలుసు? సేవకులు ఎందుకు చెప్తారు? ఇందుకే. ఈ విషయం మీరు నోట్ చేసుకోండి. మనం 4 గంటలు లేచి లేదా 3 గంటలు లేచి మనం ప్రార్థన చేసామనుకో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరుగుతుంది అంటే, ఆయన రాకడ వచ్చిందనుకో, నా బిడ్డ మెలకువకుండా ప్రార్థన చేస్తున్నాడు అంటాడు, తీసుకువెళ్తాను. ఇక మీ భర్త నువ్వు లెగ్గొడదాం నువ్వు ప్రయత్నం చేసిన అవకాశం ఉండదు ఇంకా నీకు, నువ్వు వెళ్ళిపోవటం ఇంకా. అందుకనే బుద్ధి కలిగిన కన్యలు ఏ రీతికి ఎత్తపడ్డారు వాళ్ళు? పెండ్లి కుమారుడు స్వరం వినబడింది, వెంటనే సిద్ధుల్లో నూనె సరి చేసుకుని వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు ఎంత ఎలక్ట్గా ఉన్నారో ఆలోచన చేయండి. అందుకనే దొంగ వచ్చినట్టుగా ప్రభు రాకుండా ఉంటుంది కనుక దయచేసి మనమందరం కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయదుముగాక. అలా మీరు ప్రార్థన చేయాలంటే రాత్రి ఒక ముద్ద తక్కువ, అంతేనా? ఒక ముద్ద తక్కువ తినాలి. ఎక్కువ తిన్నారనికి ఏమవుతుంది? మొత్తు వస్తుంది. మొత్తు వారి ధర నిద్ర వస్తుంది. అందుకనే దయచేసి మీరు ఆదివారం ఎక్కువ తింటారు. ఎప్పుడూ ఆదివారం రావచ్చు, అయినా ఆదివారమే రావచ్చు, తెలియదు కదా మనకి. కానీ ఆదివారం మనం ఏం చేస్తాం? బెల్ట్ లూజ్ చేస్తాం. జాగ్రత్త, తక్కువ తినండి, ఎక్కువ నాళ్ళు బ్రతకండి. తక్కువ తింటారు. నిజంగా తెలుసా, మొన్న కానీ ఎవరికైనా ఒక మాట చెప్పారండి నాకు. గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే, ఎందుకు ఫామ్ అవుతుంది అంట? ఎక్కువ తినేస్తాం వల్ల అన్నట. ఎక్కువ తినేస్తా అంటే ఇంత కూడా గ్యాప్ ఉండదు చూసారా, అప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుందట. తక్కువ తినాలంట. రైట్, నెక్స్ట్ మాట కూడా మనం చదువుకుందాం. ఇప్పుడు ఏం చదివారు మీరు? లోకసువార్త చదివారా? రైట్, కీర్తన గ్రంథం 66:18. నేను త్వరగా ముగించేస్తాను చూడండి. మ్యాక్సిమం కీర్తనలు ఉంటాయి అన్నీ కూడా. కీర్తన గ్రంథము 66. చూడండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు మళ్ళీ మంచిగా నెమ్మదిగా. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినక. అంటే ఇక్కడ పాపం చేయటం వల్ల కాదంట. ఏమంటున్నాడు? పాపమును లక్ష్యము చేయటం వలన ప్రభు నా ప్రార్థన వినడు. అంటే మన హృదయంలో పాపం ఉంటే మన ప్రార్థన దేవుడు వినడు. ఇది వెరీ వెరీ క్లియర్. అది నేనైనా మీరైనా
మన హృదయంలో పాపము కానీ, పాపం అంటే ఏంటి అంతేనా? ఇది గుర్తుపెట్టుకొని చాలు. పాపం అంటే ఏదో లోకస్తులు చేసినట్టుగా మనం ఏదో చేయ అవసరం లేదు. పాపం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞను మనము అతిక్రమించడమే పాపం. ఆదివారం విశ్రాంతి దినము, అది నా దినము, మీరు వచ్చి కుటుంబంగా వచ్చి ఆరాధన చేయండి అన్నాడు. ఇది మనం అతిక్రమించామనుకుని పాపం చేసినట్టే. మీరు అనొచ్చు, ఈ ఆదివారం చర్చి రాకపోతే ఏమవుతుందండి పాస్టర్ గారు, ప్రతి ఆదివారం వస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము అది. రెండోది, నీ సహోదరుల మీద నువ్వు ప్రేమించకపోతే ఏమవుతుంది? అది పాపంగానే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? పాపమే. నువ్వు ప్రకటించకపోతే ఏమవుతుంది? నీకు తెలిసిన కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలు అనేక మందికి ప్రకటించి, అది కూడా పాపమే. ఇలాగ ఎన్నో మనకు ఉన్నాయి. రెండోదిగా మనం చూస్తే ఇక్కడ ఏంటంటే, హృదయంలో పాపం పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అది వినడు. ఎందుకు వినడు? ఇది ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు డైరెక్ట్గా ఈ మాట. దావీదు పాపము చేసి బెర్షెబా కుమారుడు విషయంలో ఎంతగానో రోదన చేసి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, కానీ ఏమాత్రం కూడా దేవుడు వినలేదు. ఎందుకు వినలేదు? తనలో పాపం. అందుకని కీర్తన రాశాడు. ఈ కీర్తన దాని గురించే రాశాడు. ఇది బెర్షెబా విషయంలో తన కుమారుడు చనిపోతే దేవుడు ప్రార్థన వినకపోతే దాని నిమిత్తం ఇక్కడ అదే రాశాడు. ఆయన ఏమన్నాడు ఇక్కడ? అయ్యో, నేను పాపం చేసేది కనుకనే నా ప్రార్థన దేవుడు అంగీకరించారు. మన హృదయంలో పాపం పెట్టుకోవద్దు. పాపం ఉంటే నీకు జవాబు రాదు. ప్రార్థన చేసినా నీకు జవాబు రాదు. మనం చాలాసార్లు అనుకుంటా, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదని. ఇదే హృదయంలో పాపం ఉండకూడదు. నెక్స్ట్ తర్వాత 51:10 కీర్తనలు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అది తెలుసుకున్న తర్వాత దావీదు వెంటనే మౌనంగా ఉండలేదు. దేవా, నా హృదయంలో శుద్ధ హృదయం దయచేయండి, మంచి హృదయం నాకు దయచేయండి, ఇస్సోపుతో నన్ను కడగండి, హిమము కంటే నన్ను తెల్లగా మార్చండి. ఎందుకు ఆ మాట మాట్లాడాడు తెలుసా? శుద్ధీకరణ. ఈరోజు మీరు ప్రభు బలలో వేయబోతున్నారు కదా, ఇదంతా కారణం ఇదే. ఏమంటాడంటే 51 కీర్తన మనకి మంచి జవాబు ఇస్తుంది. అంటాడు అక్కడ, దేవా, నాకు నా హృదయం శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగంలో అది స్థిరమైన మనసు కావాలి, నూతనముగా పుట్టి. చాలా స్థిరమైన మనసు మనలో ఉండాలి. ఎందుకంటే ఒక ఆదివారం ఒకలాగా ఉంటుంది మన మనసు, మరొక ఆదివారం, అవునా కదా? ఆదివారం ఒకలాగా ఉంటుంది, సోమవారం, మంగళవారం, బుధవారం చెప్పలే. అసలు ఏ గడియలో మనం ఎలాగుంటామో తెలియదు. ఒక్కోసారి అపరిచితులు అయిపోతాం మనం. ఒక్కోసారి ఇంట్లో సిస్టర్ని చూస్తే మామూలుగా వాళ్ళు మాంకలమ్మలు అయిపోతారు. వాళ్ళు చెప్పలేము అసలు ఎలాగుంటారో, జుట్టు ఎర్రబూసుకుని. ఇక అసలు ఒకప్పుడు చూసే వ్యక్తి అనేమి ఉదయం చూసినట్టు ఇప్పుడు లేదే. కారణం ఏంటి? పరిస్థితిని బట్టి. అదే చేత్తో భోజనం వండిస్తుంది, అదే చేత్తో తలకలు కూడా బద్దలు కొడతారు. వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళు. కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం అన్నమాట? నా యందు శుద్ధ హృదయము కలగచేయండి. ఎందుకంటే మన ప్రభుని అదే అడగాలి. దేవా, ఎవడు నీతిమంతులు లేడు నాతో సహా. మనం అందరం ప్రభు సన్నిధిలో శుద్ధ హృదయం అంటే ఏ రోజు కాదు, ఈ రోజే కాదండి, ప్రతిరోజు కూడా ఈ మాట, ఈ ప్రార్థన మనం చేయుదుముగాక. తర్వాత 119:11 త్వరగా ముగిస్తాను. నేను రిఫరెన్స్ ఎక్కువ చెప్తున్నాను ఈరోజు, ఎందుకంటే ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటారని. చాలు. ఇక్కడ నిజంగా చక్కటి మాట అండర్లైన్ చేసుకోండి మా మాట. వీలుంటే మీరు అండర్లైన్ చేసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్ లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోండి, ఎవరిని అడగొద్దు ఇక్కడ. సరే, ఇక్కడ నేనేమంటున్నానంటే చివరిగా దావీదు ఏమంటాడంటే, ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోజు చర్చికి వెళ్తే పాపం చేయకుండా ఉంటాడా? రోజు పాటలు పాడినంత మాత్రాన పాపం చేయకుండా ఉంటాడా? చెప్పండి. రోజు ఆరాధన చేసినంత మాత్రాన పాపం చేయకుండా ఉంటాడా? రోజు వాక్యాన్ని బోధించినంత మాత్రం పాపం చేయకుండా ఉంటాడా? చెప్పండి. మరి ఎలాగా? ఎస్,
ఇది ఫైనల్గా దావీదు మనకు చెప్తుంది అని తెలుసా, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. చాలామంది వాక్యం ఎక్కడ ఉంటుంది తెలుసా, పెదాల మీద ఉంటుంది, అవునా కదా? చాలామంది వాక్యం ఎక్కడ ఉంటుంది తెలుసా, మనసులో ఉంటుంది, తలలో ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది, గోడల మీద ఉంటుంది, బీరువల మీద ఉంటుంది, బండ్ల మీద ఉంటుంది. కొంతమంది అంగ స్టిక్కర్ ఇక్కడ వేసుకుంటారు, శరీరం మీద వేసుకుంటారు. కానీ వాక్యం నువ్వు పాపం చేయకుండా అంటే ఉండవలసిన స్థలంలో అది ఉండాలి. ఎక్కడది? హృదయం అనే ఇంటిలో ఉండాలి. హృదయం అనే ఇంటిలో ఎప్పుడైతే వాక్యం ఉందో నువ్వు పాపం చేయడానికి అవకాశము ఉండదు. ఇంతకే ఈ వాక్యం ఎవరు? దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యము, అది కృపా సత్య సంపూర్ణుడే మన మధ్యలో సంచరిస్తూ ఉన్న ఆ వాక్యం మనలో ఉంటే, ఈ వాక్యం ఇప్పుడు మనలో ఉన్నంత మాత్రాన మన పాపం చేయకుండా ఉంటామా? నిజంగా ఉంటాం. ఎందుకంటే ఈ వాక్యము ఎలాంటిదంటే పాపం లేని వాక్యం ఇది. ప్రభు అంటాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా అది స్థాపించగలని సవాలు విసిరిన వాడు. ఈయన మనలో ఉంటే మనం కూడా పరిశుద్ధంగా ఉంటాం. మనందరం ఒకటే కోరుకోవాలి, ఈ మాట మీద మీరు చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. నేను పాపము చేయకుండా అంటే నా హృదయంలో నీ వాక్యం ఉండాల్సిందే అని రోజు మన హృదయంలో వాక్యం ఉండాలంటే రోజు మనం ఏం చేయాలా? అది నీ హృదయంలో వాక్యం ఉత్పత్తి అవ్వాలంటే నువ్వు రోజు వాక్యము చదవాలి. నేను నిజంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు రోజుకి ఎన్నిసార్లు వాక్యం చదువుతారు? ఎన్ని అధ్యాయాలు వాక్యం చదువుతారు? అసలు ఒక్కసారి నేను బైబిల్ పూజ చేసిన చేతుల పైకి ఎత్తండి. ఇంకా బైబిల్ మీరు ఎంత చదువుతారో అంతగా మనము పాపం చేయకుండా ఉంటాం. రెండోది తర్వాత కూడా చూడండి, 139:23. చాలమ్మా. ఇక్కడ చూడండి, దావీదు సవాల్తో కూడిన మాట మాట్లాడాడు. ఇక్కడ ఈ మాట మేబీ ఎవరు మాట్లాడలేదు, దావీదే మాట్లాడగలిగాడు. ఎందుకంటే దావీదే పాపం చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? శుద్ధ హృదయం కలగజేయండి అని ఆయనే ప్రార్థన చేశాడు. దాని తర్వాత మనం ఏం చదువుకున్నాము? నేను పాపం చేయకుండా ఉన్నట్లుగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. దాని తర్వాత 4వది ఇక్కడ ఏమంటున్నాడు? అది అయ్యా, ఇప్పుడు నన్ను పరిశోధించు, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకో, నాలో పాపం ఎక్కడైనా ఉందేమోనని. ఆ మాట ఎవరైనా అనగలరా? దేవుడు పరీక్షిస్తే ఎలాగుంటుంది? మామూలుగా ఉంటుందా? కానీ ఎంత ధైర్యంగా మాట్లాడాడు దావీదు. ఎందుకు దావీదు అలా మాట్లాడగలిగాడో తెలుసా? దావీదు రోజు బైబిల్ చదువుతాడు లేదా? ఎక్కడుందని ఈ మాట అని అంటారు మీరు? ఎక్కడుంది చెప్పండి, మీకు తెలిసినంత వరకు ఉందా లేదా? నేను అబద్ధం చెప్పానా? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి చూడండి. మొట్టమొదటి అధ్యాయంలో ఏమని ఉంటాయి తెలుసా? కాదు, అంతవరకు వద్దమ్మా, డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోండి మీరు. అది నీ వాక్యము నీ వాక్యము ధ్యానించగా నా గుండెలో మండుతూ ఉన్నాయని అంటాడు. ఇంకో మాట ఏమంటాడంటే, నీ వాక్యము దివారాత్రములు నేను ధ్యానించుచూ ఉన్నాను అంటాడు. అంటాడా లేదా? 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. సరే, నెక్స్ట్ దాని తర్వాత మనం చూస్తే, నా హృదయాన్ని పరిశీలన చేయి, నాలో ఎక్కడ మీకు ఆయాసమైనది కనపడద్దని చెప్తున్నాను. దాని తర్వాత మాట 95వ కీర్తన 10వ చరణం చదవండి. 10వ అధ్యాయం 10వ వాక్యం. చాలు, ఇక్కడ చూడండి అమ్మ, నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు చూశాడంట ఆయన. 40 సంవత్సరాలు చూస్తే వాళ్ళు ఏమైపోయారంటే తన హృదయంలో, గట్టిగా చదువు, అక్కడ ఏమంటాడమ్మా, వారు హృదయములో తప్పుపోయారు కనుక నేను విసిగిపోయాను కనుక ఆ మాటలన్నీ చదవండి ఒకసారి.
చూడమ్మా ఏమంటున్నారు, ఈ మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? ఇజ్రాయిల్ ప్రజల్ని ప్రభు అన్నాడు, 40 సంవత్సరాలు నేను పోషించాను, సంరక్షించాను, ఏ శత్రువులకు అప్పగించలేదు, సురక్షితంగా నడిపించాను. అయినా తన హృదయంలో వారు తప్పిపోయారు కనుక ప్రభు ఇక్కడ అంటున్నాడు, వీళ్ళన్నిటికీ నా విశ్రాంతిలోకి ప్రవేశించరు. అందుకని వాళ్ళని ఏం చేయడు తెలుసా? అరణ్యంలో ఆకులు రాలినట్లుగా వాళ్ళు రాలిపోతూ ఉన్నారు. వాక్యం ఉంచుకున్న వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు కాలేబు, రెండోది యెహోషువ. వాళ్ళ హృదయంలో దేవుని ఉంచుకున్నారు, దేవుని ఘనపరిచారు, పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఈరోజు నిన్ను నన్ను బట్టి ఒకవేళ ప్రభు విసుక్కుంటున్నాడేమో, నిన్ను నన్ను బట్టి ప్రభు ఒకవేళ బాధపడుతున్నాడేమో, నిన్ను నన్ను బట్టి దేవుడు ఒకవేళ దుఃఖపడుతున్నాడేమో. కేవలం హృదయంలో తప్పిపోయేవేమో, జాగ్రత్త. ఇది హెచ్చరిక మాట. మన హృదయంలో దేవునికి ఆయస్కరం మీద ఏదైనా ఉంటే మనం తీసివేసుకుందాము గాక. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు అనే మాట చెప్పి నేను ముగించాను. చివరిది మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, చివరి మాట. మత్తయి సువార్త 8. హృదయము శుద్ధి గలవారు ధన్యులు. అది ఫైనల్గా ఎవరు దేవుని చూస్తారని అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయంలో ఏమీ లేకుండా శుద్ధ హృదయం ఉంటే అట్టువారు దేవుని చూస్తారు, అట్టువారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇన్ని వాక్యాలని మీకు రిఫరెన్స్ ఈరోజు ఎందుకు చూపించానంటే, వాస్తవం నేను రిఫరెన్స్ ఎప్పుడు చూపించాను. నేను ఎందుకు చూపించానంటే మీరు తెలుసుకుంటారని, ఇంటికి వెళ్తే చదువుకుంటారని చూపించాను. ఇవన్నీ కూడా చదువుకోండి, అటు మీ మనసులో పెట్టుకోండి. హృదయంలో ఎలాంటి దానికి చెడుతనానికి మనకు అవకాశం ఇవ్వకుండా దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాము గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా.